నమస్తే మాస్టర్స్. అందరికీ చక్కగా ధ్యానం అయింది కాబట్టి, ఇప్పుడు కొంచెం సేపు మనం కొత్త విషయాల్ని కొన్ని తెలుసుకుందాం. ఓకే. ప్రతిరోజు ధ్యానం చేసినప్పుడు అంటే నా క్లాస్ అటెండ్ అయిన వారెవరైనా కథ చెప్పి ధ్యానం చేసుకోవడం అలవాటు. ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా ఆహ్, ధ్యానం అయిపోయాక కథ చెప్పుకుందాము. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే కర్మ వర్సెస్ ధర్మ. అయితే కర్మ వర్సెస్ ధర్మ అన్నప్పుడు, కర్మ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అంటే ఎంత లోతుకెళ్తున్న కొద్దీ కన్‌ఫ్యూజన్ బాగా వస్తది మనకి. అంటే ఎప్పుడు మంచిగుండాలి? కర్మ కర్మ చేసినప్పుడు మంచి సేవ చేయాలి అనుకుంటాం గదా! మంచి కర్మలు చేయాలంటే ఎంత వరకు చేయాలి? ఎంత 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 వరకు మనం బ్యాలెన్స్డ్‌గా ఉండాలి? లేకపోతే ఎంత వరకు మనము కంట్రోల్ జేసుకోవాలి? మనకు ఇప్పుడు మనిషి అన్నాక చాలా రకాలుగా ఎమోషన్స్ ఉంటాయి. ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటే మంచి కర్మ? ఎంతవరకు కంట్రోల్ చేసుకోకపోతే చెడ్డ కర్మ అవుతది? ఆ బ్యాలెన్స్ ఏంటి? ఆ లైన్ ఏంటి? ఇది దాటితే మంచి, ఇది దాటితే చెడు అని ఎవరు జెప్పారు? ఎవరు రాస్తారు? వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ధర్మ అంటే ఏంటి? ధర్మం. ధర్మం అన్నప్పుడు ఈ కర్మకి, ధర్మకి 2 ఇట్లా 2 టైర్స్ లాగా వెళ్తుంటాయి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అయినప్పుడు ఇబ్బందే. ఒకటి మనకి అందరాని చోటికి వెళ్ళాలి అంటే, అంటే ఏంటి? ఆ శూన్య స్థితికి, ఆ సమాధి స్థితికి వెళ్ళాలంటే అది కంప్లీట్‌లీ డిఫరెంట్ లెవెల్. దానికెళ్ళాలంటే ఈ కర్మలు, మంచి కర్మలు చేసుకుంటూ ఎలా ఎళ్ళాలి అన్న విషయాన్ని గూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అలానే ప్రతిసారి చెప్పినట్టు నా నా ప్రాసెస్ అంటే నా ఫార్మాట్‌లో లాగా ఈసారి ఏం చేద్దామంటే, నేను కొన్ని సినారియోస్ చెప్తాను. ఎందుకంటే కర్మకి సంబంధించి ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మన రోజువారీ జీవితంలో వింటున్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. అవి కొన్ని మాట్లాడుకొని, దానికి ఎలా మనం సొల్యూషన్ చెప్పుకుంటే బెటర్. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్, తప్పు కాదు. మనకేది వర్కౌట్ అవుతుందో అన్న సొల్యూషన్ మనం తెచ్చుకొని, ఆ ఎగ్జాంపుల్‌ని మనం శాంపుల్‌గా తీసుకొని మన లైఫ్‌ని నడిపించుకోవచ్చనమాట. అంటే మనం ప్రాసెస్‌లోకెళ్తే మనకర్థమవుతది. అయితే ఫస్ట్ మనం ఎట్లా స్టార్ట్ చేస్తామంటే, మన సనాతన ధర్మం నుంచి అంతా కర్మ గురించి చెప్పారు. కర్మ అనేది ఒక పె చాలా పెద్ద వ్యవస్థ అది. ఓకే. ఒక పెద్ద హ్మ్, అది ఒక కాన్స్టిట్యూషన్ అనుకోండి, ఇన్‌స్టిట్యూషన్ అనుకోండి, మీరు ఎలా అనుకుంటే అలా దానికొక పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ చిన్న విషయంగా చెప్పాలి అంటే కర్మ అన్నది మనం చేసుకున్నది. మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. మనం ఎప్పుడు మన కర్మరా బాబు అని చెడ్డదానికే అనుకుంటాం కర్మ అనేది. కానీ మంచైనా, చెడ్డైనా ఇట్స్ ఒక యాక్షన్. ఒక యాక్షన్ జేసాము. దానికొక రిజల్ట్ ఉంది. రాయి పైకేసాము, ఆ రాయి కిందికి రావాల్సిందే. అంతే తప్పదు. సో, కర్మ అనేది అట్లా డిఫైన్ జేసుకున్నాం మనం. ఇవన్నీ మనం ధ్యానంలోకొచ్చాము. చాలా విషయాలు తెలిసినియి అన్నీ. కర్మ గురించి తెలుసుకున్నాం. దాన్ని ఎట్లా విపాకం జేసుకోవాలో అన్నీ దెలుసుకున్నాం. కానీ మన జీవితంలో వచ్చిన సిట్యుయేషన్స్‌లో కర్మకి, మంచితనానికి గీత ఎక్కడ గీయాలి అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి ఒక ఫస్ట్ సినారియో చెప్తాను. ఫస్ట్ సినారియో అంటే ఎగ్జాంపుల్. ఓకే. ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను రీసెంట్‌గా విన్నాను. నేను కౌన్సెలింగ్‌లోకెళ్ళినప్పుడు విన్నదేంటంటే, భర్తకి ఒక అఫైర్ ఉంది. ఎవరితోటో. భర్త అంటే పెళ్లయిపోయింది. పిల్లలున్నారు. ఒక అఫైర్ ఉంది. ఈ మధ్య కాలంలో సర్ప్రైజింగ్‌లీ అవి అంటే హ్మ్, వింతగా అనిపించింది. ఇండియాలో గూడా అట్లా వింటున్నామంటే అసలు ఎక్కడికెళ్తుందా సమాజం అనిపిస్తది. ఇప్పుడు సరే వచ్చింది. మనము తెలుసుకున్నాం. ఏదో విధంగా తెలుసుకున్నాం. అట్లా ఉంది. భర్తకి ఎవరో ఉన్నారు అని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడేం జేయాలి? భార్య ఏం జేయాలి? దెబ్బలాడాలా? కొట్లాడాలా? లేకపోతే పంచాయతీ బెట్టాలా? అందరిని పిలవాలా? విడాకులివ్వాలా? లేకపోతే సర్దుకోవాలా? ఓకే. ఇన్ని రకాలుగా ఒక సిట్యుయేషన్ ఒచ్చింది. అయితే డైరెక్ట్‌గా నన్నడిగిన వాళ్ళే ఈ క్వెషన్ ఉన్నారు. "ఏం జేయాలి మా మేడం మీరేం జేస్తారు" అని. దీంట్లో తప్పు, రైటు అనేది మనం డిసైడ్ జేసే అంత నేను లేను. మనం ఎవ్వరము కాదు. కాకపోతే ఆ సిట్యుయేషన్ ఎలా ఉంది అని ఆలోచించాలి. ఫస్ట్ అడిగిన క్వెషన్ నేనడిగిన క్వెషన్. మీ భర్తకి ఎవరైతే మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, వారు చక్కగా మిమ్మల్ని చూసుకుంటారా? ఓకే. చూసుకోవడం అంటే మిమ్మల్ని, పిల్లల్ని ఏ కష్టం లేకుండా మీకు కావాల్సినవన్నీ సర్దుకుంటూ తెచ్చుకుంటారా? యెస్ మేడమ్. అన్నీ తీసుకొస్తారు. అన్నీ జేస్తారు. మా అత్తగారింట్లో ఉంది. మా అత్తగారికి గూడా తెలుసు అని చెప్పింది. అవందరిని పక్కన పెట్టేద్దాం. ఇది మీ ఇద్దరి మధ్యలో విషయం. ఓకే. భర్త, భార్య. ఓకే. సో, వాళ్ళిద్దరూ మధ్యలో ఈ సిట్యుయేషన్ వచ్చింది. ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాడు మీ భర్త? చాలా బాగా ఉన్నాడు మాస్టర్. మంచిగా చూసుకున్నాడు. బ్రహ్మాండంగా చూసుకున్నాడు. సడెన్‌గా కోవిడ్ టైమ్‌లో ఎందుకట్లా అయిందో అయింది. అలా చేశారు అని చెప్పి. నీకు మీ భర్త మీద కోపముందా? ఆ అమ్మాయి మీద కోపముందా? అంటే ఆ అమ్మాయి మీద కోపముంది. ఆ అమ్మాయి ఎక్కిచ్చినట్టుంది.
మా ఆయన చాలా మంచోడు. మోసం చేసింది ఆ అమ్మాయి అని ఒక స్టేట్మెంట్ చెప్పింది. మీ భర్త ఆల్రెడీ పెళ్లయిపోయిందని చెప్పినట్టు నీకు తెలుసా ఆ అమ్మాయికి? చెప్పనట్టు తెలుసా? మీ భర్తే మోసం చేసి ఉండొచ్చు కదా! మనకు తెలీదు గదా ఆ విషయం. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం చేయాల్సింది సిట్యుయేషన్ వచ్చింది. కర్మ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ గీత గీయాలి మనం? ఎక్కడ ఆపేయాలి? ఎక్కడ ఆపేయకూడదు. కదా! 2 ఎగ్జాంపుల్స్. ఒకటేంటంటే కూర్చొని బోరున ఏడవడం. ఆ అమ్మాయి నా భర్తకిట్లా అయింది, ఇట్లా చేశాడు అని. ఇంకోటేంటంటే క్వెషన్స్ యేసుకొని ఆలోచించడం. ఎలాంటి క్వెషన్స్? నా భర్త చెప్పాడా? నాకు ఆల్రెడీ పెళ్లయింది, పిల్లలున్నారని. చెప్పకుండానే ఆ అమ్మాయితోటి అలా తిరుగుతున్నాడా? ఫస్ట్ క్వెషన్ అది. భర్త నిజంగానే చెప్పుండి, ధైర్యంగా చెప్పుంటే అంటే పెళ్ళానికి కూడా చెప్పుంటే, నేనిలా ఎళ్తున్నాను, బయటికెళ్తున్నానని చెప్పుంటే, అది వేరే కేటగరీకొస్తది. ఓకే. ఇప్పుడు ఈ అమ్మాయి, నా దగ్గరకొచ్చిన అమ్మాయి ఎక్కడ లైన్ గీయాలి అంటే 2 విషయాలు. ఫస్ట్ ఏంటంటే, ఇందాక అనుకున్నట్టు ఈయన ఎంత క్లియర్‌గా ఉన్నాడు అని. రెండోది నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్నది. ఓకే. మీ ఇద్దరు కర్మబంధంలో వచ్చారు. అంతా బావుంది. కర్మ కిక్ ఇన్ అయింది. కర్మ అనేది స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయినప్పుడు మీరు ఇరుక్కుపోయారిప్పుడు. నీకేం జేయాలో తెలియట్లేదు. ఉండాలా? వచ్చేయాలా? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఉండొచ్చు. ఏంటంటే తనతో పాటు కలిసి ఉండొచ్చు. లేకపోతే నాకు ఈ సంబంధం ఈ మనిషితో నాకు సంబంధం లేదు. నన్ను మోసం జేయడని బయటికొచ్చేయొచ్చు. అదేంటి? ఫ్రీ విల్. అంటే మనం డెసిషన్ తీసుకోవాలి. కర్మాని గుర్తించాం. కర్మాని గుర్తించాము. కర్మ టైం అని తెలుస్తుంది. అంతా తెలుస్తుంది. ఏం చెయ్యాలి అన్నది మన చేతుల్లో ఉంది. ఆ ఫ్రీ విల్ అనేది మన చేతుల్లో ఉంది. భగవంతుడు మనకి ఆప్షన్ భగవంతుడు ఇచ్చాడు. నువ్వే చేసుకో దాని తర్వాత. అయితే మనమేం జేయాలి? ఫస్ట్ కర్మ స్టార్ట్ అయిందని గుర్తించాం. కర్మ విపాకం చేసుకుందాం అనుకున్నాం. మన చాయిసెస్ ఏంటి? ఉండాలా? వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఆ అమ్మాయి ఉండాలనుకో, ఇన్ని రోజులు బావున్నాడు. మా భర్త తప్పు జేశాడు. ఈ తప్పు చేసిన తర్వాత మారిపోతాడేమో. నేను కూర్చొని నా భర్తతో మాట్లాడుకుంటాను. మాట్లాడుకొని నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను అన్నది ఒక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే, సెకండ్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ నేనుండలేను. అయిపోయింది. డన్. నేను వెళ్ళిపోతున్నా. అది సెకండ్ సొల్యూషన్. ఈ 2 సొల్యూషన్సే ఉన్నాయి. ఈ 2 కాకుండా మూడో అమ్మాయిని తిట్టడం, అత్తగారిని తిట్టడం, నా జీవితం ఇంతే అయిపోయింది. నా అమ్మా, నాన్న ఇలాంటి సంబంధం చేశారని తిట్టడం, ఇవన్నీ కొత్త కర్మలు. వేరే వాళ్ళ మీద బ్లేమ్ జేయడం అంటే, అవన్నీ మనం కొత్త కర్మలు తెచ్చుకుంటున్నట్టు. మనం బార్డర్ గీయాలని చెప్పా గదా! ఇందాక కర్మకి. ధర్మంగా ఆ అమ్మాయి పిల్లల్ని చూసుకోవడం ధర్మం. ఓకే. ధర్మం, కర్మ 2 పక్కపక్కనే ఉన్నాయి. ధర్మంగా పిల్లలు చూసుకుంటూ ఆ రిలేషన్‌షిప్‌లో ఉన్నా, లేకపోయినా తను తన ధర్మాన్ని నిలబెట్టుకుంటూ, ఆ కర్మని క్లియర్ చేసుకునే ప్రాసెసే మనం తెలుసుకోవాల్సింది. 2 ఆప్షన్స్ కదా! క్లియర్ అయిపోయింది. ఇప్పుడు క్వెషన్స్ ఏసుకొని, క్వెషన్స్ అడుగు మరి ఆయన చూడట్లేదు గదా పిల్లల్ని అని క్వెషన్ అడిగా. ఆయన చూసినా, చూడకపోయినా నీకు సంబంధం లేదు. నీ ధర్మం నువ్వు చేస్తున్నావా లేదా? ఆయన చూడట్లేదు. ఆయన కొత్త కర్మ తెచ్చుకుంటాడు. ఓకేనా? సో, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. సంచితం అంటే మనం ఎన్నో జన్మలుగా తెచ్చుకున్నవి అక్కడ పెట్టుకున్నాం. ఆల్రెడీ రెడీగున్నాయి. ప్రారబ్ధం అంటే ఈ జన్మకి కావాల్సినవి తెచ్చుకున్నాం. ఈ జన్మకి కావాల్సింది ఈ సిట్యుయేషన్ తెచ్చుకున్నాం. ఆగామి కర్మలంటే తర్వాత ఫ్యూచర్‌లో ఈ జన్మలో గాని, నెక్స్ట్ జన్మలో గాని వచ్చేవి. అతను ఆల్రెడీ ఆగామి కర్మ తెచ్చుకున్నాడు. ఎందుకంటే బాధ్యత నిర్వహించకపోతే ఇదొచ్చిన తర్వాత నిర్వహించకపోతే ఆగామి కర్మ వచ్చినట్టే. సో, ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారు? ఆ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే తీసుకోగలరు. అంతేనా? సో, కర్మ అనేది మనం ఎప్పుడైతే అనుకున్నామో పెద్ద వ్యవస్థ అని, అది ప్రతి సిట్యుయేషన్ బట్టి మారతది. ఇప్పుడు మన న్యాయ వ్యవస్థ గూడా అంతే గదా! నిన్నెవరైనా చంపడానికొచ్చినప్పుడు సిట్యుయేషన్ అడుగుతారు. ఇంటెన్షన్ అడుగుతారు. నిజంగానే వాళ్ళు మంచివాళ్ళా? చెడ్డవాళ్ళా? వాళ్ళ ప్రాణాపాయం ఏమైనా ఉందా? అందుకనే వదిలేసారా? అందుకనే చంపడానికొచ్చారా? లేకపోతే కారణం ఏంటి అని అనుకుంటారు. కర్మ గూడా అంతే. ఇంటెన్షన్ తెలుసుకోవాలి ఫస్ట్. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? తప్పయిపోయి చేశారా? లేకపోతే కావాలని ఏడిపించాలని జేశారా? ఇది. ఇది ఒక సిట్యుయేషన్. ఓకే. ప్రతి సిట్యుయేషన్‌కి కావాల్సినట్టు ఆహ్, ఒక రూల్ బుక్ అంటూ లేదు. ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు క్వెషన్స్ అడుగుతూ ఎక్కడ గీత గీయాలి అన్నది. ఈ సిట్యుయేషన్‌లో ఎక్స్‌ట్రీమ్ కేస్ ఒకటి చెప్తాను. అదెక్కడో విన్నది. అంటే నాతోటి ఎవరు మాట్లాడలేదు. నేను విన్న కేస్. ఇలానే సిట్యుయేషన్ అయితే ఆ అమ్మాయి ఏం జేసింది, భార్య ఏం జేసింది, ఆ మూడో అమ్మాయిని కూడా తెచ్చి ఇంట్లో బెట్టుకుంది.
ఎందుకంటే, ఆ అమ్మాయి ఉసురు నా పిల్లలకి తగులుతాదేమో అన్న భయంతోటి ఆవిడెళ్లి ఆమెను గూడా ఇంట్లో బెట్టుకుంది. అది ఎంతవరకు న్యాయం అంటే, నీకు ఓకే అయితే, నీకు ప్రాబ్లమ్ లేదు, నీ పిల్లలకి ఇబ్బంది గావట్లేదు, అందరూ హ్యాపీగా ఉన్నారంటే ఉండండి. మీ మీ ప్రాబ్లమ్ పరంగా తప్పు. కానీ మీకు ఓకే అన్నప్పుడు మీరేదైనా జేసుకోండి. మిమ్మల్ని బాధ పెడుతుంది అన్నప్పుడే మీరు ఆలోచించాలి. ఇది కరెక్టా? కాదా? మన కర్మ సిద్ధాంతంలో, మన సనాతన ధర్మంలో ఎప్పుడు గూడా ఓవర్‌గా వెళ్లి చేయమని ఎవరు చెప్పలేదు. నీకు ఎంత ఆ లైన్ ఫ్రీ విల్ అని చెప్పాం గదా! ఇది చెయ్యొచ్చు, ఇది చేయొచ్చు. ఏది చేసినా మనం తిట్టకుండా, ఎవ్వరిని హింసించకుండా, ఓకే. నాకు కర్మ వచ్చింది యాక్సెప్ట్ చేసి, ఆ కర్మని రిజాల్వ్ చేసుకొని, మళ్ళీ ఎవ్వరిని పాయింట్ ఔట్ చేయకుండా, ఎవ్వరిని తిట్టకుండా మనము ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్‌ని సరెండర్ అంటే మీరు సాల్వ్ చేసుకున్నంత సాల్వ్ చేసుకోండి. అంటే ఆహ్, హ్మ్. కష్టపడండి. చూడండి. సొల్యూషన్స్ ఎతకండి. పెద్దవాళ్ళని తీసుకురావాలంటే తీసుకురండి. ఎవరిని అన్ని తీసుకురండి. కానీ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి వాళ్ళని తిట్టకండి. అంటే తిట్టి, వాళ్ళని బ్లేమ్ జేసి, వాళ్ళు నాశనం అయిపోవాలని శాపనార్థాలు బెట్టి, వాళ్ళు జన్మలో పైకి రారని అనుకోని, ఎమోషన్స్‌లో అవన్నీ అంటాం గానీ, అంతవరకు ఎళ్ళకండి. మీరు జేయాల్సింది మీరు చేయండి. మీది, తనది రిలేషన్‌షిప్ అంతే. ఇది ఫస్ట్‌ది. ఇప్పుడు కర్మ అని తెచ్చుకుంటాం గదా! కర్మలన్నీ ప్రారబ్ధ కర్మలు. అవెట్లా ట్రిగ్గర్ అవుతాయి? 3 కారణాల వల్ల ట్రిగ్గర్ అవుతాయి. అంటే స్టార్ట్ అవుతది కర్మ. ఎట్లా స్టార్ట్ అవుతది? ఇప్పుడు నేను ఒక రూమ్‌లో గూర్చున్నాను. ఎవ్వరితో మాట్లాడట్లేదు. నాకు సంబంధం లేదు బయట ప్రపంచంతోటి. నా కర్మ ఎవరి మీద చూపిస్తా? ఎవరు నా మీద చూపిస్తారు? నేను ఒక్కదాన్నే ఉన్నాననుకోండి రూమ్‌లో, ఆ కర్మ అనేది ఎట్లా ట్రిగ్గర్ అవుతది? ఎట్లా స్టార్ట్ అవుతది? ఒక టైమొచ్చినప్పుడు. 3 విషయాలుగా స్టార్ట్ అవుతది. ఒకటేంటంటే కర్మ బ్రెయిన్‌లో ఆలోచించడం వల్ల, నోరు అంటే మనం మాట్లాడే వల్ల కర్మ స్టార్ట్ అయినట్టు ట్రిగ్గర్ అవుతది. లేకపోతే యాక్షన్స్ అంటే మన చేత్తో కొట్టడం వల్ల, హింసించడం వల్ల, దానివల్ల కర్మ. ఈ 3 విధాలుగా కర్మ అనేది స్టార్ట్ అవుతది. అంతేనా? సో, మనము ఒక మనిషి మనకు నచ్చలేదు. బ్రెయిన్‌లో మనం అనుకున్నాం. వాళ్ళ గురించి తిట్టుకున్నాం. వాళ్ళు నాశనం అయిపోవాలి. వాళ్ళు బ్రతకూడదు అన్న రేంజ్‌కెళ్ళిపోయాం. ఎందుకంటే వాళ్ళట్లా మనల్ని హింసించారు. కానీ బయటకి భరిస్తున్నాం. అప్పుడెంతొస్తది కర్మ? 100కి 100% రాదు కర్మ. కొంచెం తగ్గుతది. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు చెప్పట్లేదు. వాళ్ళు బాధపడట్లేదు మీరన్న మాటలకి. ఓకే. ఒకళ్ళు మిమ్మల్ని మోసం జేశారు. మీరు వెళ్లి వాళ్ళేమో వాళ్ళు మోసం చేయలేదనుకుంటారు. వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్. మీ స్థితిలో మీరు కరెక్ట్. మీరేంటి వాళ్ళు మోసం చేశారనుకుంటారు. వాళ్ళేమో ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ నేను మోసం చేయలేదని వాళ్ళనుకుంటారు. అనుకున్నప్పుడు మీరెళ్లి నువ్వు నాశనం అయిపోతావు నోరుతో తిడితే, ఆ కర్మ ఎక్కువుంటది. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా వాళ్ళకంటున్నారు. కదా! అంటున్నారు. వాళ్ళు బాధపడ్డారు. ఓకే. కర్మ దానికొక రకమైన కర్ముంటది. అదే మీరు వెళ్లి నోటితో తిట్టి, చేయితో ఒక రాయి బెట్టి వాళ్ళని కొట్టారనుకోండి, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు చచ్చిపోవాలని శాపనార్థాలు పెడుతూ వాళ్ళని కొట్టారనుకోండి, దానికొక రకమైన కర్ముంటది. మైండ్‌లో ఆలోచించుకున్నారు కానీ, బయటికి భరిస్తున్నారనుకోండి, దానికొక రకమైన కర్ముంటది. ఒక 25%, 50%, 100% అట్లా యేసుకోండి కర్మలు. అయితే మనము ఆ కొట్టే స్టేజ్‌లో అవన్నీ దాటిపోయాం. ఎందుకంటే మనం ధ్యానంలోకొచ్చామంటేనే మనం మోస్ట్‌లీ ప్రాబ్లమ్ అయ్యేదెక్కడంటే నోరు, బ్రెయిన్. బ్రెయిన్‌లో రకరకాల ఆలోచనలొస్తాయి. బ్రెయిన్‌లో రకరకాల మన ఎమోషన్స్ అన్నీ బ్రెయిన్‌లో పెట్టుకుంటాం. లేకపోతే నోరుతో అనేస్తాం. కొన్ని మాటలనేస్తాం. కానీ ఆ కర్మ అనేది ఈ సిట్యుయేషన్ ఇట్లా ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సిందేంటంటే, మనం ఈ కర్మ వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని బ్యాలెన్స్ చేస్తున్నామా? ఈ రెండిటిని ఒక దగ్గర ఉంచుతున్నామా? అన్నది మనం జూసుకోవాలి. అది ఎట్లా జూసుకుంటాం ధర్మాన్ని అంటే ఎవరిని ధర్మం అని ఎట్లా డిఫైన్ జేశారు? ధర్మం అంటే ఒకళ్ళని బాధ పెట్టకుండా, హింసించకుండా, వాళ్ళని బ్లేమ్ జేయకుండా, వాళ్ళని జడ్జ్ జేయకుండా, వాళ్ళని హ్మ్, తిట్టకుండా, హ్మ్, నీ వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని అట్లాంటివనకుండా ఉన్నప్పుడు బాధ పెట్టకుండా ఉండడం. ఒకళ్ళని బాధ పెట్టడానికి అంటే పోనీ ఒకళ్ళని అనండి నేచర్‌ని గూడా బాధ పెట్టకుండా, నేచర్‌కి విరుద్ధంగా చేయకుండా ఎప్పుడైతే ఉంటామో ధర్మం నిలబడ్డట్టు. ఇదేంటి కర్మ అనేది? కర్మ నిలబడాలంటే దానికి, దీనికి మధ్యలో ఇట్లా బ్యాలెన్స్ ఉండాలి. 2 ఒక దగ్గర ఉండాలంటే దీనికి మధ్యలో ఒక గీతుండాలి. 2 ఓవర్‌లాప్ అవ్వకూడదు. ఒకటెక్కువ, ఒకటి తక్కువ ఎప్పుడు ఉండకూడదు. పర్ఫెక్ట్‌గా ఉండాలి. తూకం వేసినప్పుడు. అవి 2 ఉన్నప్పుడే లైఫ్ స్ట్రెయిట్‌గా వెళ్తది. సో, ఒక సిట్యుయేషన్ అక్కడ చెప్పాను గదా! సెకండ్ సిట్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు హ్మ్, పిల్లలున్నారు. అంటే ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దాము. ఆ ఫస్ట్‌ది అయిపోయింది గదా! ఆ సిట్యుయేషన్‌లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వేం జేయాలో
అది డిసైడ్ జేసుకోవాలి అంతే. అది ఆ మనిషి మాత్రమే డిసైడ్ ఎవరు నేను చెప్పలేను. వాళ్ళ స్థితిని వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక కథుంటది. ప్రతి ఇంటికి ఒక రూలుంటది. కొంతమంది ఇంట్లో తిట్టడం పెద్ద విషయం. కొంతమంది ఇంట్లో కొట్టినా కొట్టడమే గదా అని అనుకుంటారు. అట్లుంటది. ఎవరి ఇంటికి వాళ్ళ రూల్స్ డిఫైన్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ సినారియో ఏంటంటే అత్తగారు, మామగారు, పిల్లలు అన్నీ ఉన్న ఒక ఫ్యామిలీ. రెస్పెక్ట్ చెయ్యని అత్తగారు, మామగారు నువ్వెంత పని జేసినా నిన్ను పొగడరు, నిన్ను తిట్టరు, నిన్ను పురుగులాగా జూస్తారు, చీమలాగా జూస్తారు. ఇగ అన్ ఉన్న స్టోరీసే. రొటీన్ స్టోరీస్. మనకు మనిషన్నాక మనకి అహం ఉంటది. మనకి రకరకాలుగా భావనలుంటాయి. మనకి అన్నీ ఉంటాయి. అప్పుడేమవుతది మనం గూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడతాం. ఏంటి ఇట్లా ఉంది? నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది? ఎవ్వరికీ నేనంటే కేర్ లేదు అని. 2 ఆప్షన్స్. మళ్ళీ 2 ఆప్షన్స్. నువ్వుంటావా? వెళ్ళిపోతావా? ఉంటావా అని డిసైడ్ అయినప్పుడు నువ్వు వాళ్ళు మంచి వాళ్ళే గాని ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ మాట తీరే అంత అని మీరు ఒకవేళ అనుకోని సర్ది చెప్పుకుంటే, ఇది లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ మళ్ళీ మధ్యలో వదలడానికి ఉండదు. సర్ది చెప్పుకుంటే ఉండాలి అనుకున్నప్పుడు కంప్లెయింట్ చేయడం మానేయండి. ఊరంతా బోయి మనం ఏం చేస్తాం ఉంటాము ఊరంతా పోయి కంప్లెయింట్ చేస్తాం. ఓహ్! వాళ్ళట్లా, వాళ్ళిట్లా, మా అత్తగారిట్లా, మా మామగారిట్లా, మా ఆయనిట్లా, మా ఆడపడుచిట్లా రకరకాలుగా అందరూ చెప్పుకునే స్టోరీస్. మన అమ్మమ్మల నుంచి చూస్తున్నాం. ఎవరి ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళు షేర్ చేసుకుంటారు, చెప్పుకుంటారు. బట్ మనం కర్మ ఎక్కడ తెచ్చుకుంటామంటే, ఈ కర్మ అనే కాన్సెప్ట్ ధర్మం ఏంటి మనది? అత్తగారు తిట్టారు, ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే నీకు ఫ్రీ విల్ ఉంది. కానీ ఉండి తిట్టకూడదు. ఉండి చెడుగా భావించకూడదు. ఉన్నప్పుడు ధర్మంతో బాధ్యత నిర్వహించాలి. నువ్వలా ఉండగలిగితే ఉండు. ఇగో ఇట్లా అంటే ఎన్నో సంసారాలు కూలిపోతాయి. కాకపోతే మనం అందరిని మార్చలేం గాబట్టి, ఇప్పుడు ఆ ఇంట్లో అందరిని మార్చలేం గదా! భరించగలిగే స్థితి ఉంటే మళ్ళీ చెప్తున్నా భరించడం అంటే ఎవరు భరించడం డిఫరెంట్. నేను భరించడం వేరు, మీరు భరించడం వేరు. ఎవరిది వాళ్ళు సిట్యుయేషన్. మీ సిట్యుయేషన్‌లో భరించే శక్తి ఉంటే, భరించగలిగే ప్రాబ్లమ్స్ అయితే అప్పుడు మీరుండాలని అనుకుంటే ఉండండి. ఆ లైన్ ఎక్కడ గీస్తారంటే అందులో ఎవరిని తిట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ సిట్యుయేషన్‌లో ఉండేటట్టు మీరు ఆ సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసుకోండి. అంటే ఆ సిట్యుయేషన్‌ని మీరెట్లా చేసుకుంటారంటే వాళ్ళేంటిలే వీళ్ళు పురుగులతోటి, ఉడతలతోటి మాట్లాడినట్టు ఫీల్ అవ్వండి అంతే. ఎందుకంటే రకరకాల ఎమోషన్స్ వస్తుంటాయి. అబ్బా! ఇంతేలే మనుషుల కోసం నేనెందుకు ఇంప్రెస్ చేయాలి? భగవంతుడిని కదా నేను ఇంప్రెస్ చేయాల్సింది. మనుషుల్ని ఇంప్రెస్ చేసి నేనేం జేస్తాను? సో, ఆ సిట్యుయేషన్‌కి రావాలి. అక్కడి వరకొస్తేనే ఆ మనశ్శాంతి. లేదంటే మనశ్శాంతి కోల్పోయామంటే మీరు పాడైపోతారు. మీ ధర్మం ఏదైతే ఉందో పిల్లల్ని చూసుకోవాలి గదా! వాళ్ళు నలిగిపోతారు. సో, మనం ధర్మం ఎప్పుడు ఇట్లా తూకంలాగా వేసుకుంటూ ఉండాలి ప్రతీదీ. ఓకే. కర్మొచ్చింది. నేను ధర్మంగా ఉన్నానా లేదా? డబ్బులు ఇష్యూ వచ్చింది. ఫైనాన్షియల్ ఇష్యూ. ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫైనాన్స్ ఇష్యూ వచ్చింది. ఏదో వచ్చింది మీకు. ఇబ్బందొచ్చింది. రోడ్డు మీద పడ్డారు. డబ్బులు లేవు. ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ కర్మ ఉంది. రియలైజ్ అయ్యారు కర్మ ఉందని. ఇప్పుడు ఏం చేయాలి కర్మ ఉన్నప్పుడు? ఈ ధర్మాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? దొంగతనం చేయకూడదు. ఒకళ్ళని కొట్టి తీసుకోకూడదు. లేకపోతే ఒకళ్ళ దగ్గర నుంచి లాక్కోకూడదు. న్యాయంగా కాదు ఇప్పుడు మీ పేరెంట్స్ దగ్గర డబ్బులున్నాయనుకోండి. మీకు మీ చెల్లికో, తమ్ముడికో సగం సగం ఇద్దామనుకోండి. వాళ్ళని నాకు కష్టాలున్నాయి. నేను వాళ్ళవి గూడా లాక్కుంటానని వాళ్ళతో గొడవబడి ఎక్కువ తీసుకోవడం గానీ, మోసం జేయడం గానీ, అట్లాంటివన్నీ చేయకూడదు. ఫై అప్ అప్ కర్మ వచ్చినప్పుడు ధర్మాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఆ కర్మ వచ్చినప్పుడు కొంచెం ఈజీగా ఈ ధర్మం తప్పుతది. ఇప్పుడు కర్మలో ఉన్నారు. డబ్బులు అవసరం ఉంది. ఒకళ్ళొచ్చి అన్నారనుకోండి, మీరు ఎగ్జాంపుల్ జెప్తున్నా. మీరొక పని చేయండి. ఎవరినో ఎళ్లి కొట్టండి. మీకో ₹1,00,000 ఇస్తాను. మీ అప్పంతా తీర్చేస్తానని. మీరెళ్లి కొడతారా వాళ్ళని? కొట్టలేము. ఎందుకంటే కొట్టకూడదు. కొట్టకూడదు. అది ధర్మం. ఈ కర్మని, ఈ ధర్మంని 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ జన్మలో మనం తీర్చుకుంటున్నాం గదా కర్మలు. కొత్త ఆగామి కర్మలు రాకూడదు అంటే ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి మనం. ఎప్పుడు ఈ సిట్యుయేషన్స్ లైఫ్‌లో వస్తూనే ఉంటాయి. ఇట్లా ప్రతీదీ. ఎంతవరకు చేయాలి అన్నదే ఈ ఎగ్జాంపుల్. అయితే ఒక చిన్న కథ చెప్తాను. తర్వాత మళ్ళీ ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడనమాట. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే బ్రాహ్మణుడంటే ఇగ అన్ని పనులు చేసుకుంటారు. పూజలు, వ్రతాలు అలాంటివన్నీ చేసుకుంటారు గదా!
అవన్నీ చేసుకుంటాడు. హ్మ్. డబ్బులు కొన్ని రోజులుంటాయి, కొన్ని రోజులుండవు. ఎందుకంటే బ్రాహ్మణులంటే అందరింట్లో వాళ్ళిచ్చింది తీసుకోవాలి. అడగకూడదు ఎప్పుడు గూడా. వాళ్ళు ఒక పూజ చేసినప్పుడు ఎవరైనా ఏమిస్తే అదే తీసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి ఉంటాయి, ఒక్కొక్కసారి ఉండవు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక 30 ఏళ్ళు అట్లా వచ్చేటప్పటికి చాలా డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. పిల్లలు పెరిగారు. వాళ్ళు చేయలేని పని ఆడవాళ్ళు పౌరహిత్యం చేయరు. మగవాళ్ళు మాత్రమే చేస్తారు పూజలవన్నీ. సో, ఇక ఏం జేస్తాడు? పిల్లలున్నారు. పిల్లలేమో అటు ఇటు గాని వయసు. భార్యుంది. ఆహ్, ఇప్పుడు మొత్తానికి ఏం జేయాలి? ఆహ్, ఆయన దండం పెట్టుకుంటాడు భగవంతుడు. శివుడికి దండం పెట్టుకుంటాడు. శివుడు భక్తుడు దండం పెట్టుకుంటాడు. "నువ్వే తీర్చు" అంటాడనమాట. అన్నప్పుడు శివుడేమి రెస్పాండ్ అవ్వడు ఆయనకి. ఆయన ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచి పూజలు చేసినా శివుడేమి రాడు. ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళు తీర్చుకోవాల్సిందే. అమ్మవారు శివుడితో పోట్లాడుతది. అతను నిన్ను, నన్ను ఎంతగా పూజిస్తాడు. నువ్వు నీకు కనికరం లేదా? నువ్వు శివుడివి గదా! దయామయుడు గదా! నువ్వు ఏం జేస్తున్నావసలు? అని తిడతదనమాట అమ్మవారు శివుడిని. ఈ ఈ ఇంటి పక్కనే ఎవరైతే పూజారి ఉన్నారో ఆయన ఇంటి పక్కనే ఒక శెట్టి గారుండేవారు. ఆయనకేమో పెద్ద ఆయన రకరకాల బిజినెస్‌లు జేసి, మోసాలు జేసి, అన్నీ జేసి పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. ఆయన బంగ్లా కట్టుకున్న తర్వాత అతనికి చాలా విషయాలు అంటే ఆహ్, చాలా బిజినెస్‌లు అచ్చొచ్చి బాగా డబ్బున్నవాళ్ళు. ఈ పక్కనే ఆనుకుని వీళ్ళకెప్పుడు సహాయం చేసింది లేదు. ఏమి జేసింది లేదు. అయితే ఈ పూజారి ఎవరైతే ఉన్నారో పురోహితుడు, అతని దగ్గర ఒక ఆవుండేది. అది గూడా బక్క చిక్కిపోయింది. దానికి ఫుడ్ లేదు. ఇంకా ఎలాంటి స్థితికొచ్చారంటే రోజుకి ఒక పూట తినే స్థితి ఉండేది ముందు. ఇప్పుడు 3 రోజులకొకసారి కూడా దొరకట్లేదు. వాళ్ళకి ఫుడ్. వాళ్ళకి గాని, పిల్లలకి గాని భోజనం దొరకట్లేదు. ఇంకేం జేస్తాడు? బాధపడుతూ ఉంటాడనమాట. బాధపడుతూ ఉండి ఈ అమ్మవారు ఎప్పుడైతే శివుడిని తిట్టిందో ఇద్దరు కలిసి అంటారు. శివుడు అంటాడు, "దా నేను తీసుకెళ్తాను. నీకు చూపిస్తాను కర్మ అంటే ఏంటో" అని చెప్పి తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళంగానే ముసలావిడ, ముసలాయన, ముసలావిడ వేషంలో ఇద్దరు వెళ్తారు. ముసలి వాళ్ళ వేషంలో వెళ్తారనమాట. వెళ్ళి ఫస్టు ఈళ్ళింటికెళ్తారు. ఆహ్, ఎవరింటికి ఆహ్, పురోహితుడింటికెళ్తారనమాట. ఎళ్ళంగానే మేము ఇన్ని రోజుల నుంచి అన్నం తినలేదు. మేము ఇట్లా కాదు మేము యాక్చువల్‌గా ప్రయాణికులము. ఈ ఊరు నుంచి ఎళ్తున్నాము. ఎవ్వరూ లేరిక్కడ. మీరు కొంచెం అన్నం పెడతారంటే, పురోహితుడంటాడు, మా దగ్గరే లేదండి. కాకపోతే ఇప్పుడే ఈ పా ఆవు దగ్గర కొన్ని పాలొచ్చినియి. ఇన్ని రోజులు మేమెలాగో తినలేదు. ఈ పాలు కాస్త మీరు తాగండి. మేమెలాగో అలాగుంటాంలే. భగవంతుడే శివుడే చూపిస్తాడు అనేసి ఒక మాటని ఆ చిన్న ఇంతే గ్లాసుడు పాలుంటాయి. పిల్లలేమో ఆవురావురని చూస్తుంటారు. కానీ అతను ఆ ముసలి వాళ్ళిద్దరికిస్తారు. ఒక గుటక అమ్మవారేసుకుంటది. ఒక గుటక అయ్యవారేసుకుంటారు. ఆశీర్వదించి వెళ్ళిపోతారు. పక్కింటికెళ్తారు. శెట్టిగారున్నారు గదా! ఆ శెట్టిగారికి అడిగినప్పుడు అతనంటాడు, "పో వెళ్ళిపో" అంటారు. లేదు ఆకలిగా ఉంది అంటే, అక్కడ బయట అడుక్కునే గిన్నెలు అంట్లు గిన్నెలుంటాయి గదా! అందులో ఏమైనా మిగిలిపోయిందేమో కావాలంటే తిను అని చెప్తాడనమాట. బేసిక్‌గా పిల్లికి గూడా బిచ్చం పెట్టను అతను. ఆహ్, అన్ అంట్లు గిన్నెలు బయటుంటే, ఆ అంట్లు గిన్నెలు ఏమైనా మిగిలిపోయినవుంటాయి గదా! బయట పెట్టినవి. పనమ్మాయి వచ్చి కడిగేలోపు అవేమైనా మిగిలిపోతే అందులో ఏమైనా మిగిలిపోతే తినమని పోయి చెప్పే సలహా. అయితే అమ్మవారేమో అర్థం గాదు. ఈ శివుడు 2 ఇళ్ళకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏమి ఇవ్వట్లేదు. డబ్బులేమి ఇవ్వట్లేదు. అయితే ఇద్దరికి మరి నువ్వు హెల్ప్ చేయవా? సహాయం చేయవా వీళ్ళకి అని అడుగుతది. ఇద్దరింట్లో ఆ ట్రీట్‌మెంట్ ఇద్దరిది ట్రీట్‌మెంట్ అయిపోయిన తర్వాత ఎళ్ళిపోయినప్పుడు అడుగుతదనమాట. "నువ్వు సహాయం చేయవా?" అంటే సరే నువ్వు అడిగావు గాబట్టి నేను కొంచెం హెల్ప్ చేస్తాను అని చెప్పి మనం ఏమనుకుంటాం అమ్మవారు, అయ్యవారు ఎళ్లారు అంటే మరి పురోహితుడికి డబ్బులిచ్చో ఏదో చేసి హెల్ప్ చేస్తాడనుకుంటాం. కానీ భగవంతుడు ఏం జేస్తాడో తెలుసా? శివుడు ఆవును గూడా చంపేస్తాడు. ఆవు చచ్చిపోద్ది ఆ రోజే. ఉన్న కాస్త పాలు ఏవైతే వచ్చావో అది గూడా ఆవు గూడా చచ్చిపోయింది. ఈళ్ళింట్లో ఏమైంది? శెట్టిగారింట్లో 2 ఇళ్ళకెళ్లారు గదా! శెట్టిగారింట్లో ఏమైంది? అనుకోకుండా ఒక ఇంత మూటలో వజ్రాలు అన్నీ పెట్టి అక్కడ కింద పెట్టేస్తారనమాట. చెట్టు దగ్గర భగవంతుడు ఇచ్చాడనుకోండి. వాళ్ళకొచ్చింది బేసిక్‌గా. మంచిగా అయిందింకా వాళ్ళ లైఫ్ ఇంకా బాగా అయింది. సో, అర్థం గాలేదు అమ్మవారికి. అతనేమో తిండి మానేసి పాలిచ్చాడు. పిల్లలు ఆవురావురమంటూ ఉన్నారు. ఆళ్ళకేమో ఉన్న ఆవును గూడా చంపేసావు.
ఇక్కడేమో అడుక్కు తిను అంట్ల అంట్ల ప్లేట్‌లోంచి తినమన్నప్పుడు అతనికేమో డబ్బులిచ్చావు. ఏంటి అసలు నీ ప్లాన్ ఏంటి అని అమ్మవారు అడుగుతారనమాట. అప్పుడు అప్పుడు శివుడంటాడు, ఈ పురోహితుడు ఎవరైతే ఉన్నారో ఇంకా కర్ముంది చాలా అతనికి. ప్రారబ్ధం ఉంది. కానీ ఆ ఆవుని చంపేసి ఆ కర్మను తీర్చేశాను. నువ్వు అడిగావు కాబట్టి తగ్గిచ్చాను. ఎందుకు అంటే అతను ధర్మంలో ఉన్నాడు. అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌లో ఉన్నా గూడా ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు. భగవంతుడినే నమ్ముకున్నాడు. అందుకని నీకు చూపిద్దామని తీసుకొచ్చా గాబట్టి నువ్వు అడిగావు కాబట్టి ఇది సొల్యూషన్. ఆ ఆవుని చంపేశాను. ఎందుకు అంటే ఆ కర్మను గూడా తీర్చేశాను. ఇప్పటి నుంచి ఆయన చెడు కర్మంతా పోయింది. మొత్తం తెచ్చుకున్న ప్రారబ్ధం అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఇంక అన్నీ మంచి రోజులే. మేడలు మిద్దెలు కట్టుకోక్కర్లేదు. కనీసం 3 పూటల తినే అంత మాత్రం డెఫినిట్‌గా వచ్చింది ఆ పురోహితుడు. శెట్టి గారికి మరి డబ్బులెందుకిచ్చారంటే అతనికి పుణ్యం ఉంది. అతను కర్మ తెచ్చుకున్నాడు. మంచి కర్మ తెచ్చుకున్నాడు. ఇంకా పుణ్యం ఉంది. అయితే ఆ పుణ్యం ఉన్నప్పుడు ఆ పుణ్యాన్ని ఫాస్ట్‌గా చేసేసాను. ఓకే. ఇంకో ఒక 4, 5 ఏళ్ళు పుణ్యం ఉన్నది తొందరగా ఫినిష్ చేసేసాను. ఇప్పుడేమైంది ఇప్పటి నుంచి ఆ డబ్బులు గూడా ఇచ్చేసాను. అతను పేటర్ అయిపోయాడు బాగా డబ్బులొచ్చినాయని. ఇంకా అయిపోయింది. అదే లాస్ట్. అయితే అది కర్మ అంటే అది. కర్మలో ఉన్నప్పుడు మనం ధర్మ మార్గంలో ఉన్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఈజీ. కర్మలో ఉన్నప్పుడు మంచైనా, చెడైనా దారి తప్పడం చాలా ఈజీ. మనము ధ్యానులుగా ఏం చేయాలంటే కర్మలో ఉన్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మనం మంచిగా చేస్తున్నామా లేదా అన్నది ధర్మం అనేది మనం చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అయితే ఇది కథ గదా! ఒక్క సినారియో చెప్పి మళ్ళీ అప్పుడు క్వెషన్ ఆన్సర్స్ తీసుకుందాము. ఇప్పుడు పిల్లల విషయం ఒ కొంతమందికి ఇప్పుడు పిల్లలు హ్మ్. ఆరోగ్య రి ఫస్ట్ పిల్లలు పుట్టని వాళ్ళున్నారు. పిల్లలు పుట్టి ఆరోగ్యంతో బాధపడుతున్న వాళ్ళున్నారు. అంత మంచిగా పుట్టి పిల్లలు బ్రహ్మాండంగా చదువుకునే వాళ్ళున్నారు. పిల్లలు పుట్టి అంత ఆరోగ్యం అంతా బావుంది గానీ బాగా చదువుకోని వాళ్ళున్నారు. అంటే ఏమి పనికి రాకుండా పోయిన వాళ్ళున్నారు. రకరకాల పిల్లల విషయంకొచ్చేటప్పటికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే. సో, మళ్ళీ ఆరోగ్యం వచ్చింది అంటే పుట్టుకతోనే వచ్చినియి అంటే అది గ్యారంటీ‌గా కర్మ. ఇక దానికి క్వెషన్ చేసేది లేదు. ఇప్పుడు పేరెంట్స్ ఏం జేయాలి? జీవితాంతం ఇట్లానే అనుభవించాలా? ఏడ్ మళ్ళీ 2 రకాలు. అంతే గదా! మీ బిడ్డనుంచుకోండి. లేదంటే మీ పిల్లల్ని పుట్టంగానే మీకేదైనా ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే అనాథాశ్రమంలకో ఎక్కడికో ఇచ్చేయండి. ఆ రెండే ఆప్షన్స్. ఉండి పిల్లల్ని పెంచుకుంటాము అని అనుకోని వాళ్ళకి నరకం చూపించొద్దు. నీ పుట్టినప్పటి నుంచి నా జీవితం నాశనమైంది. నీ వల్లే నా జీవితం నాశనమైంది. నువ్వు పుట్టావు నాకు హ్మ్, లైఫ్ లేకుండా పోయింది. అలాంటి మాటలనొద్దు. ఆ బిడ్డ మనని ఎత్తుక్కొని మన కడుపున పుడతారు. ఇది వినడానికి చాలా ఘోరంగా అనిపించినా గానీ ఇలాంటివి గూడా జరుగుతాయి. పిల్లల్ని తిట్టిపోసిన తల్లిదండ్రులు ఉన్నారు. నీవు పుట్టిన తర్వాత నా జీవితం నాశనం అయిపోయింది అని ఆ నోరుతో అన్న మాటలు పడ్డ పిల్లల్ని గూడా నేను జూసాను. సో, అది బ్యాలెన్స్ అనేది అక్కడ. మీకొక కర్మ వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. ఓకే. నా కర్మ వల్ల ఇలా అయ్యింది. దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. తర్వాత ఏం చేయాలి? ధర్మాన్ని నిలబెట్టాలి. తల్లిగా నా ధర్మం ఏంటి? నా బిడ్డని నేను చూసుకోవాలో, నా బిడ్డని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలో అదంతా ఏంటి? అది తల్లిగా నా గర్వం గాబట్టి, నేనది సక్రమంగా నిర్వహిస్తాను. ఎవ్వరిని ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే మనము ఈ ఫ్రీ విల్ అనేది అంటే ఇప్పుడు కర్మ వచ్చింది తెలుసుకున్నాము. దాని తర్వాత ఎప్పుడు గూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ కర్మలో ఉండాలా? ఆ కర్మ నుంచి బయటకొచ్చేయాలా? ఎవ్వరు చెప్పలేరు. అది మీ సిట్యుయేషన్ బట్టే మీకుంటది. మీరు ఆ కర్మ నుంచి బయటకొచ్చేసారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తా. ఒకళ్ళకి పుట్టినప్పుడు ఆ అమ్మాయి సరిగ్గా పుట్టలేదు. ఏదో చాలా ప్రాబ్లమ్స్‌తో పుట్టింది. హ్మ్. ఎదగదనమాట ఆ అమ్మాయి. ఎప్పుడు 3 ఏళ్ల అమ్మాయిని చూసినట్టే చూసుకోవాలి. 20 ఏళ్ళొచ్చినా గూడా 3 ఏళ్ల అమ్మాయి బ్రెయినే ఉంటది. అయితే నువ్వు వదిలేయొచ్చు. అంటే ఏంటి? కంప్లీట్‌గా వదిలేయొచ్చు. కర్మ వచ్చిందని అర్థమైంది నీకు. ఆ అమ్మాయిని వదిలేసుకున్నావు. వదిలించేసుకున్నావు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో అమ్మాయి పుడితే ఇలాగే పుట్టదని గ్యారంటీ ఏంటి? లేపోతే వేరే పెళ్లి ఎవరినైనా చేసుకుంటే వాళ్ళకి పుట్టదని గ్యారంటీ ఏంటి? లేకపోతే నువ్వే ఇలాగ అవ్వవని గ్యారంటీ ఏంటి? కర్మ నేర్పిస్తది గదా లెసను. ఎప్పుడో ఒకప్పుడు చెప్తది నీకా లెసన్. ఓకే. ఇదుంది అని. అదే యాక్సెప్ట్ చేసి, లేదు నేను తీసుకొచ్చాను ఈ భూమి మీద. నా బాధ్యత, ధర్మం నేను నిర్వహించాలి అని అనుకున్నప్పుడు, ఆ ధర్మం నిర్వహించడానికి శక్తి మనకి విశ్వమే ఇస్తది. మనం ఎక్కువ ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఎందుకంటే, కళ్ళు లేని వాళ్ళకి చెవులు బాగా పనిజేస్తాయి.
నోరు లేని వాళ్ళకి వేరేవి చాలా యాక్టివ్‌గా ఉంటాయి. ఎందుకంటే నేచర్ చూసుకుంటది. ఒకటి లేదు అంటే ఇంకో దాంట్లో అద్భుతంగా ఉంటది. అన్నీ ఉండి మనం ఎన్నో సార్లు గుడ్డివాళ్ళలాగా అసలు ఇక్కడ తన్నుకుంటూ, అక్కడ తన్నుకుంటూ చేయికి దెబ్బ తగిలింది, తలకి దెబ్బ తగిలింది, డోర్ తగిలింది, కాళ్ళకి ఇది తగిలింది అని ఎట్లా నడుస్తాం మనం ఇంట్లో? ఎంతమందికి ఆడవాళ్ళకి ఇది బాగా తెలుసు. ఎన్ని సార్లు మనం దెబ్బలు తగిలించుకుంటాం. అట్లానే మనము మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ శక్తి అక్ హ్మ్. విశ్వమే చూసుకుంటది. మనం ధర్మంగా ముందుకెళ్తే. ఎప్పుడైనా సరే ఈ కర్మ వర్సెస్ ధర్మ అని ఎందుకు ఇవాళ క్లాస్ అంటే, కర్మ ఉన్నప్పుడు ధర్మాన్ని మనం బ్యాలెన్స్ చేస్తున్నామా? మనకి సిట్యుయేషన్ వచ్చింది. తప్పులు చేసి ఈ కర్మని ఇంకా పెంచుకుంటున్నామా? లేకపోతే మనం ఈ ధర్మాన్ని మెయింటైన్ చేస్తూ మన కర్మల్ని తొలగించుకుంటున్నామా? అన్నది ప్రతిసారి ఆ క్వెషన్ మనము యేసుకుంటూ ఉండాలి. ఏంటంటే కరెక్ట్ చేస్తున్నామా లేదా? ఆ రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఉండాలి, ఉండొద్దు. ఆ ఫ్రీ విల్ అనేది మన చేతుల్లో ఉంది. మన ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని తిట్టుతున్నారు, కొడుతున్నారు, చిరాకు పెడుతున్నారు అంటే అది అంటే మీరు పెళ్ళైన కొత్తలోనే ఇప్పుడు మీ అమ్మ, నాన్న పెళ్లి చేశారనుకోండి. పెళ్ళైన రెండో రోజు నుంచే మీ భర్త మిమ్మల్ని నరకం చూపిస్తున్నారనుకోండి. అలాంటి దాంట్లో ఉండమని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు. మీ జీవితం ఇట్లా ఉంది అని అర్థం చేసుకున్నారు. ఇట్లా అయిపోయిందని. కొన్ని రోజులు ఓపిక పట్టారు. ట్రై చేశారు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రై చేయడం. ట్రై ఎట్లా చేస్తారు? పెద్దవాళ్ళకి చెప్పో, ఆయనతో ఇప్పుడు ఫస్ట్ ట్రై చేయడంలో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతో మాట్లాడడం. మాటలకి కొంతమంది వినరు. కొంతమంది అసలు చీదరించుకున్నారనుకోండి. పెద్దవాళ్ళని తీసుకురావడము. మీరు ట్రై చేయాల్సినవన్నీ ట్రై చేయండి. దాని తర్వాత ఆ ఫ్రీ విల్ ఆప్షన్ ఒస్తది కదా! ట్రై చేసిన తర్వాత ఫ్రీ విల్ ఆప్షన్‌లో మీరు మీరు మీ హ్మ్, ఇష్టం లేదు అన్నప్పుడు కంప్లీట్‌గా వెళ్ళిపోవచ్చు. దానివల్ల కర్మ వస్తదని ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు. యాక్సెప్ట్ చేశారు. మీ లైఫ్ ఇట్లా ఉంటది అని. ఓకే. అక్కడ ఉండమని, భరించమని, మీకు వాతలు పెడుతున్నా, టార్చర్ చూపిస్తున్నా, సైకో వాళ్ళతో ఉండమని ఎవ్వరు ఏ ధర్మం చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. యాక్సెప్ట్ చేయమంటున్నారు ఫస్ట్. యెస్. ఈ సిట్యుయేషన్ ఉంది. తర్వాత దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? నేను ట్రై చేశానా? సైకియాట్రిస్ట్ దగ్గర చూపిచ్చానా? డాక్టర్‌కి చూపిచ్చానా? లేకపోతే ఇంకేదైనా చేశానా? పెద్దవాళ్ళని తీసుకొచ్చాను. అన్నీ ట్రై చేశారు. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. మీరక్కడ ఉండలేకపోతున్నారు. భరించుతూ ఉండమని ఎవ్వరు చెప్పట్లేదు. వచ్చేయమంటున్నారు. కర్మని కరెక్ట్‌గా అర్థం జేసుకోవాలి. కొన్నిసార్లు ఈ కర్మ కాన్సెప్ట్‌లు లోపలికెళ్తున్నప్పుడు ఏమవుతదంటే, ఓహ్! నా కర్మ ఇంతే, ఇంతే భరించాలేమో అనుకుంటారు. భరించమని ఏ మాస్టరు జెప్పరు. బుర్రున్న ఏ మనిషి గూడా జెప్పరు భరించమని. బయటికొచ్చేయండి. మీరు కొత్తగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే శక్తిని తెచ్చుకోండనే జెప్తారు ఎవరైనా. అది నేర్చుకోవాల్సింది. కర్మ అనేది ఇదొచ్చింది. దీనికి నేను ఏం చేయాలి? అది దేన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం బ్యాలెన్స్ చేయాల్సింది ధర్మాన్ని, మనుషుల్ని గాదు. మనం కర్మొచ్చింది. ఓహ్! వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఈ కర్మ గదా! ఇట్లనే ఉందాము. అది గాదు మనం బ్యాలెన్స్ చేయాల్సింది ధర్మాన్ని. కర్మ, ధర్మం ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే అర్జునుడికి చెప్తాడో, అర్జునుడు బాధపడుతుంటాడు. వీళ్ళందరూ నా చుట్టాలనే నేను ఫైట్ చేస్తున్నా అంటే, ఒక మాట అంటాడు కృష్ణుడు. నిజంగా వాళ్ళు నీ వాళ్ళైతే, నీ సొంత వాళ్ళైతే, నీ నీలాగా ఆలోచిస్తూ ఉంటే, నీ ఎదురుగా వాళ్ళుండరు అంటారు. అంటే ఏంటి? ఈ యుద్ధంలో నీకు ఆపోజిట్‌గా అంటే, నీ ఎదురుగా వాళ్ళుండరు. నీ నీలాగానే ఉంటారు. అప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. సో, ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. కర్మ అనేది మన చేతుల్లో ఉంది. అది తొలగించుకుంటామో, అది తగ్గించుకుంటామో, దాన్ని హ్మ్, మళ్ళీ నెక్స్ట్ జన్మకి తీసుకెళ్తామో అదంతా మన చేతిలో ఉంది. కానీ ధర్మం మాత్రం గెలుస్తుంది. ఎందుకంటే ధర్మంలో ఉన్నప్పుడు అన్నీ, అన్నీ క్లియర్ అవుతాయి. అంటే కొత్తవి రావన్నమాట. ఈ జన్మ చూసాం గదా! నెక్స్ట్ జన్మ గూడా ఇలా ఎందుకుండాలి? ఇంకా మంచిగుండాలి అంటే మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. ధర్మాన్ని నిలబెడుతూ ఉండాలి. అప్పుడు ఈ కర్మ వర్సెస్ ధర్మం యుద్ధంలో ఎప్పుడు గూడా గెలిసేది ధర్మం. ఎందుకంటే, ఆ ధర్మాన్ని మనం పట్టుకొనుంటే, మనం చెడు కర్మలు చెయ్యం. ధర్మాన్ని పట్టుకొనుంటే, మనం మోసం జెయ్యం. మనం దొంగతనాలు చెయ్యం. మాటలనం. మైండ్‌లో జడ్జ్ జెయ్యం. వీళ్ళట్లా, వాళ్ళిట్లా అనుకోం. సో, అందుకని ఎప్పుడైనా ధర్మాన్ని పట్టుకొని అందుకని భగవద్గీత, భాగవతంలో మొత్తం, భారతంలో మొత్తం ధర్మం, ధర్మం, ధర్మం ఇదొక్కటే మనకి చెప్పింది. ధర్మం పెంచుకుంటూ ఉంటే, ధర్మంలో ఉంటే ఈ కర్మలనేవి తగ్గుతాయి. అది మాస్టర్స్ ఈరోజు కథ. హ్మ్.